ఒక ఫేవరెట్ డిష్తో నా ఫేవరెట్ డిష్తో ఈ వీడియో చేసిన అనమాట. ఐ థింక్ యూ గైస్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ చికెన్ 65 బిర్యానీ. ఏంటి చికెన్ 65తో బిర్యానీ కూడా చేయొచ్చా అని అనుకుంటున్నారా? సో ఈ బిర్యానీ చాలా సింపుల్ బిర్యానీ. మనం నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేసుకుంటాం కదా, దానికంటే ఈజీ ప్రాసెస్ అనమాట. వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ప్రెషర్ కుక్కర్. ఈ రెసిపీ చిన్న చిన్న ఫ్యామిలీస్కి అంటే చాలా అంటే లైక్ ఈజీగా, ఇప్పుడు నేను అమ్మ ఒకటే ఇంట్లో ఉన్నాము, సో వీ బోత్ కి ట్రై, ఇట్ విల్ బి రియలీ సింపుల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది మేమిద్దరమే ట్రై అంటే లైక్ చిన్న ఇద్దరు మనుషులకే సరిపోతుందని కాదు, ఎవ్రీవన్ కుడ్ ట్రై ఇట్. బట్ ఇలాంటి టైంలో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళాలి బట్ బిర్యానీ తినాలని ఉందన్నప్పుడు ఇంట్లోనే మనం ఇలా సింపుల్గా చేసేయచ్చు. సో మనకి ఇప్పుడు రైస్ చేసుకుంటున్నాము. సో రైస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ రైస్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్, నార్మల్ యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అలాగే. అండ్ ఇక్కడ వచ్చేసి కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్, మింట్, ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ, ఘీ అండ్ సాల్ట్. సో ఇప్పుడు ఇదంతా మనం ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. సో ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ చాలా సింపుల్, ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈదర్ కిడ్స్ ఆర్ ఎనీవన్. అండ్ ఇది మనకి అప్పుడప్పుడు మనం పనిలో పడిపోయి లేజీగా అనిపించడము, లేకుంటే బాగాలేదను అనిపిస్తుంది, బట్ మనకి ఏదో టేస్టీగా తినాలనిపిస్తుంది కదా నోటికి, ఇప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు డెఫినెట్గా. అండ్ ఇప్పుడు నేను ఘీ యాడ్ చేసుకుంటున్నాను. యూ కెన్ యాడ్ ఘీ యాజ్ పర్ యువర్ టేస్ట్, బట్ నేను కొంచెమే యాడ్ చేసుకున్నా. అండ్ సాల్ట్ కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను, యాజ్ పర్ టేస్ట్ కాదు, ఇంకొంచెం. సో దట్స్ ఇట్. అండ్ నౌ ఐ నీడ్ టు వాష్ మై హ్యాండ్స్. ఇట్ ఈస్ రియలీ జస్ట్ వాష్ మై హ్యాండ్స్. అండ్ ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి యాక్చువల్గా అయితే. అండ్ జస్ట్ మిక్సింగ్ ఇట్ రైట్. ఎందుకు యూటెన్సిల్స్ వాడదాం చెప్పండి. ఇదంతా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, జస్ట్ సింపుల్గా అయిపోయింది చూడండి. అండ్ వీ నీడ్ టు జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద స్టవ్. అండ్ 1 విజిల్ వచ్చేస్తే వీ కెన్ జస్ట్ ఆఫ్ ఇట్. నేను స్టవ్ మీద పెట్టేసుకున్నా. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు అందరూ అనుకోవచ్చు వీ షుడ్ డూ టైప్స్ ఆఫ్ బిర్యానీ. గాడ్ దిస్ ఇస్ రియల్లీ టైట్. సో ఇప్పుడు మనం జస్ట్ విజిల్ పెట్టేసుకోవాలంటే. సో యా, ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నవ్ వీ నీడ్ టు డూ ద చికెన్ టిక్కా. మనము ప్రాసెస్ చేసేసుకుందాం, మిక్స్ చేసేసుకుందాము. సో యా, సో గైస్ ఇప్పుడు మనం అది స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఆ రైస్కి మనం ఒక చిన్న మిక్చర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాయిల్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను, ఘీ, కొరియాండర్ పౌడర్, పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ లిటిల్ పెప్పర్ అండ్ బిర్యానీ మసాలా. సో నవ్ we are just adding 1 tablespoon of ghee. I'm adding a little bit of ghee and other biryani masala. Ivanni manam spices add chesukovali. 1 second. Okay, now I'm adding coriander powder and pinch of chili powder is more than enough actually. And because in this if you add lot of chili powder, we already added little bit of 4 pieces of chili, right? So just little bit. So yeah, I'm adding this all. We've taken the measurements and I just mix it off. I know guys you definitely love this recipe and you're gonna try it, for me at least, and I think you'll definitely love it. So yeah, we just need to mix this. And you can add like if you want a little bit of chili powder, you can just add as per your taste, but I am adding a little pinch is more than enough, but if you want to you can add. So yeah, I just mixed it. So now we'll move on to the chicken tikka process. chicken 65 process. I'm really sorry.
now we are making the chicken 65 thing. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తున్నాను. చికెన్ నేను బోన్లెస్ తీసుకున్నాను, ఎందుకంటే బోన్లెస్ అయితే టేస్టీగా ఉంటుందని బోన్లెస్ తీసుకున్నాను. మీకు కావాలంటే యూ కెన్ టేక్ ఇట్, బట్ బోన్లెస్ అయితేనే ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది. బట్ సో ఐఎమ్ టేకింగ్ బోన్లెస్ చికెన్. అండ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, ఇది సాల్ట్, పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్. యాక్చువల్గా ఇది ఏంటంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్. నేను ఎందుకు వేసుకుంటున్నానంటే ఇందాక వాటిలో అంతా మనము చిల్లీ పౌడర్, చిల్లీ స్పైసెస్ చాలా వచ్చేసాయి. సో మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కొంచెం కలర్ వస్తుంది, అంటే కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడితే అందులో కారం కూడా ఉండదు. సో కాశ్మీరీ చిల్లీ పౌడర్, maida, corn flour, so ginger garlic paste, chopped curry leaves and cumin powder, jeera powder and also coriander powder. So ఇప్పుడు మన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. సో అండ్ ఫస్ట్ నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నా అండ్ చాప్డ్ కర్రీ లీవ్స్ అండ్ మన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుంటున్నాం. నేను స్పైసెస్ ఇక్కడ తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ యూస్డ్ లాట్ ఆఫ్ స్పైసెస్, సో మేబీ విల్ బర్న్ యువర్ టంగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్. సో ఇదంతా యాడ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్లో స్పైసీనెస్ అనేది ఉండదు. సో ఇంకా పెప్పర్ నేను కొంచెం తీసుకుంటున్నాను. సో యా, పెప్పర్. అండ్ నా ఐమ్ యాడింగ్ ఆల్ ఆఫ్ దిస్ మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఎందుకు వేసినా అంటే ఇట్ షుడ్ బి క్రంచీ కాబట్టి, క్రంచీ పంచీ లాగా ఉండాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ కార్న్ఫ్లోర్. అండ్ ఇది మిక్స్ చేసేసుకోవాలి. అన్ని ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి, దీనికి ఏం మ్యారినేట్ చేయనక్కర్లేదు, బట్ స్టిల్ దీనికి ఫ్లేవర్ అనేది పట్టాలన్నమాట. సో జస్ట్ అలా అన్ని చికెన్కి అంతా మిక్స్ అవ్వాలి ఇది. It looks really yummy, guys. మీరు కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా. అండ్ స్మెల్స్ ఆల్సో గ్రేట్. Yummy, right, guys? So చూడండి, it has cooked. It is really simple, guys. You try it and look how nice it is. Now the curd mixture which we have done, we'll just add it on, all of it. And now we need to just mix it. We need to mix all of the ఎందుకేసామంటే బిర్యానీ ఫ్లేవర్ కోసం. Yes, దాంట్లో బిర్యానీ మసాలా ఆల్ ద స్టఫ్ అదేవైతే ఉన్నాయో దానికి ఫ్లేవర్ కోసం జస్ట్ మనం బిర్యానీ ఎలాగైతే చేసుకుంటాం అలా. బట్ వీ జస్ట్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్, ఇన్ దట్ వీ యాడెడ్ ఆల్ ద స్పైసెస్, ఆల్ ఆఫ్ దాట్. సో look. We are also adding lemon juice. Just for the flavor, I am adding lemon juice. You could also add it, guys. Now I am adding saffron water. You could either add milk if you want, but I don't like milk to add. I am just adding just for flavor. And now mix it well. Now we are deep frying it, the chicken. So yeah, you should keep the oil really hot and just separate the chicken so they don't stick. Just throw them like that. Don't throw them like that. Just separate the chicken so they don't stick. So just like that. Just like my mom does. Just do it. Just need to fry it. That's it. Then it's just ready. So guys, ఈ చికెన్ ఫ్రై అయిపోయింది కదా, we just serving it in the other bowl. Yeah, see how beautiful and yummy are they, just like, you know, wonderful. You just need to serve it in the other bowl. It just look really yummy, guys. I think you could try it, and this is really tempting. Really good.
Looks really yummy. I think you guys will really try this recipe and you'll just love it. Yum, it's really yum. And yeah, and in this hot oil we're doing another thing. The thing is, we have onions right here. We are just, the oil is so hot, right? Just we need to add little some onions. Only if you want to you can add, and we are just adding little onions, just little bit. If you want onions you could add it, but if you don't want, it's okay, no problem. So just for the taste I am just adding, because we love onions. And yeah, don't make it fried like really dark, really dark brown in color. Just little bit of brown is enough, more than enough. It just need to come a little bit of yellowish, but don't make it really go golden color. Yeah. So guys, it's just done. Look, this is more than enough. You could just do it like this. That's more than enough. Just serve it like that. I think, it's really yummy. I have tasted it. It was really yummy with the rice. With the rice it will be really good. So I just tasted a bit. So it was really good. So with rice we'll see how it does its taste. గైస్, దీనిపైన మనం రైస్ ఏదైతే వండుకున్నామో అది వేసేస్తుంది. Looks so delish, right? We just made it equal, and just we need to put it on the plate, serve it. Looks really yummy in my tummy actually. It upside down and we just remove it. Yummy. I'm eating it with raita. So it will be really yummy with the raita. I'm really excited to eat it. So hot. I'm having the chicken. Chicken is so hot. Burn my tongue. The chicken has really good cooked. It's not raw. It's really soft and crunchy. And also the rice flavor which we add, coriander powder, all this stuff is really good. It's really good. All the spices are really correct. I wanted to have another bite. I like chicken. The chicken is getting the flavor into the rice. It's really good. I think you love this video. If you did, like, share and subscribe to my channel, guys. Bye bye.